గుప్పిట్లో వ్యక్తిత్వం సుచరిత గారి రచన. ఈసురోమంటూ కొంప చేరేసరికి గుమ్మానికి పెట్టి ఉన్న తాళం సత్యాన్ని వెక్కిరించింది. ఆశ్చర్యపోయాడు సత్యం. శారద ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఈ 2 సంవత్సరాల్లో ఇలా జరగటం ఇదే మొదటిసారి. వీధిలో ఎలా నిలబడటం? అందుకే కాస్త అలా పార్కుకి వెళ్ళి వద్దామని వెనక్కి తిరగబోతుంటే శారద ఎదురుగా పరుగులాంటి నడకతో వస్తూ కనపడింది. చాలాసేపు అయిందా వచ్చి అంటూనే గబగబా తాళం తీసింది శారద. సత్యం సమాధానం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళావు అడిగాడు లుంగి చుట్టుకుంటూ. ఫ్లాస్కులోని కాఫీ గ్లాసులో ఉంచి ఇచ్చింది శారద. ఒక్క క్షణం ఊరుకొని నాకు ఉద్యోగం దొరికింది అంది. సత్యం తెల్లబోయాడు. నీకా ఉద్యోగమా? ఎక్కడా అంటూ. అంత ఆశ్చర్యపడవలసింది ఏముంది అందులో? మన పక్క వీధిలో కాన్వెంటులోనే, టెంపరీనే అనుకోండి. నీకు ఉద్యోగం దేనికి? మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే ఒక్కదాన్నే ఏమీ తోచటం లేదు. ఆ హెడ్ మిస్ట్రెస్ నాకు తెలుసు. అందుకే ఉద్యోగం చేయాలని నిశ్చయించుకున్నాను నిశ్చలంగా అంది శారద. నువ్వు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. సత్యం నుదురు చిట్లించాడు. శారద సూటిగా చూసింది అతన్ని. క్షమించండి, ఇంతవరకు మీ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. ఈ ఒక్కసారి నా మాట మీరు మన్నించాలి. శారద గొంతు దృఢంగా పలికింది. సత్యం ఆశ్చర్యంగా చూశాడు. రాత్రి పడుకోబోతూ ఉంటే సత్యం, ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే అందులో కష్ట నిష్ఠురాలు వివరించబోతుంటే శారద, ప్లీజ్ మీరు అభ్యంతరం పెట్టవద్దు, నేను ఉద్యోగం చేసి తీరాలి అంది. సత్యం ఇంకా మాట్లాడలేదు. ఉద్యోగం కోసం అంతగా శారద పట్టుపట్టడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయి. ఓసారి ఊరగాయల రోజుల్లో పచ్చళ్ళ కోసం జాడీలు కొనాలంది శారద. పేపర్ చదువుతున్న సత్యం చిరాగ్గా చూశాడు. ఎప్పుడు ఏదో ఒకటి కొనాలంటూనే ఉంటావేం? బాగుంది, మరి సంసారం అన్నాక ఒక్కొక్కటి సమకూర్చుకోవద్దు? అసలు నన్ను అడిగితే అత్తారింటికి ఆడపిల్లను పంపేటప్పుడే కన్నవాళ్ళు అప్పడాల దగ్గర నుంచి అద్దాల బీరువా వరకు, చింతకాయ జాడి దగ్గర నుంచి చిన్న సైజు సోఫా సెట్ వరకు ఇచ్చి పంపాలి అన్నాడు సత్యం హాస్యంగాను సీరియస్గాను. శారద మనసు చివుక్కుమనింది. పెళ్లి కొడుకులు కట్నాలు తీసుకోవడం మానేస్తే తల్లిదండ్రులు అలాగే ఇస్తారు అంది రోషంగా. ప్రతి పైసా కావాలన్నా శారదకు చిక్కే. కొత్తలో కొన్ని నెలల వరకు శారదకు అతని జీతం ఎంతో తెలిసేది కాదు. తెలియవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే పాలవాళ్లకు, చిల్లర కొట్ల వాళ్లకు అతను ఫస్టుకంతా ఇచ్చేస్తాడు. ఇంకా మిగిలిన డబ్బు పర్సులో పెట్టుకొని టెర్లిన్ షర్టు జేబులో ఉంచుకుంటాడు ప్రతి నిమిషం. అందుకని తెలిసే అవకాశం లేదు. అప్పటికి ఆత్రం దాచుకోలేక ఒకసారి బయటపడింది శారద, మీకు జీతం ఎంత అని. అదోలా చూసి సత్యం, అప్పుడే ఆరాలు మొదలా అన్నాడు. భర్త జీతం ఎంతో తెలుసుకోవడం ఆరాలు తీయడమా? అనవసర కుతూహలం అవుతుందా? తన పుట్టింట్లో ఈ పద్ధతి ఏనాడు ఎరగదు శారద. ఆ వచ్చేది ఏదో తల్లి తండ్రి సమంగా వాడేస్తారు. ఎవరు ఖర్చు పెట్టినా ఏమి చేసినా అది కుటుంబం కోసమే కదా. కానీ సత్యం అలా అనుకోడు. తను ఏదో మింగుతున్నట్టు, దాచుకుంటున్నట్టు అనుమానపడతాడు. డబ్బు విషయంలో సత్యం దేవుణ్ణి కూడా నమ్మడు అన్న విషయం గ్రహించడానికి శారదకి ఎన్నో రోజులు పట్టలేదు. ఆ మాట పైకి అంటే సత్యం నవ్వి పొదుపు చేయాలి అంటాడు. అరికాలి మంట నెత్తికి ఎక్కుతుంది శారదకు. పొదుపు చేయాలి? భార్య చీరల దగ్గర, భార్య పువ్వుల దగ్గర అంతవరకే పొదుపు. అతని సంబంధించిన విషయాలు ఒక్కటి మార్చుకోడు. అసలు మారకూడదు. వీధిలోకి వెళ్తే అతను జీతంలో సగం డబ్బులు హోటల్కే ఖర్చు పెట్టవచ్చు, స్నేహితులతో ఖుషి చేయవచ్చు. అటువంటి ఆనందకరమైన సమయాల్లో కనీసం భార్య అయినా గుర్తురాదు, పొదుపు అంతకన్నా గుర్తురాదు. ఎప్పుడైనా అణిచిపెట్టిన అనగని ఆడమనసు పువ్వులు కొనుక్కోవాలని ముచ్చటపడితే చేతిలో డబ్బులు ఉండవు. సత్యం ఇంట్లో లేకపోతే వచ్చే వరకు ఆగాలి. లేకపోతే ఆ కోరిక చంపుకోవాలి. స్వంత సంపాదన అంటూ లేకపోతే మరి అంతే కదా. అప్పటికీ అభిమానం చంపుకొని శారద చాలాసార్లు నా ఖర్చుకంటూ కొంత ఇవ్వండి, చీటికి మాటికి అడగాలంటే ప్రాణం చచ్చిపోతుంది అంటే సత్యం తేలిగ్గా, నీకు అంత ఖర్చులు ఏముంటాయి శారద అంటాడు. ఖర్చులేమీ ఉండవు గదు. ఖర్చు పెడితేనే చేతిలో డబ్బు ఉండాలా? ఏ అత్యవసరమైన పరిస్థితో వస్తుంది. లేదా అతను క్యాంపులకు వెళ్ళినప్పుడు తనకు జ్వరమే వస్తుంది, ఇంకేదైనా అవుతుంది. అటువంటప్పుడు 5 పైసలు పెట్టి సోడా తాగాలన్నా, 12 పైసలతో శారీడాన్ కొనుక్కోవాలన్నా కూడా లేకపోతే ఎలాగా?
చిన్నతనంలో ఓసారి తను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది సెలవులకు. వాళ్ళది చాలా ఘరానా కుటుంబం. ఎంత సంపాదిస్తారో ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళకే తెలియదు. అంత దర్జాగా ఉంటారు. మామయ్య ఏదో పని మీద పొరుగురు వెళ్ళాడు. అత్త కూతురు సుజాతకి హఠాత్తుగా జ్వరం ముంచుకొచ్చింది. వాళ్ళ ఊరి ఆచార్యులు గారు ఏవో నాటు వైద్యాలు చేసి బత్తాయి రసం తాగించమని అన్నం వద్దని చెప్పాడు. అత్తయ్య దగ్గర డబ్బులు లేవు బత్తాయిలకు. ఇల్లంతా తిరిగింది, పెట్టెలన్నీ బోర్లించింది, గూళ్ళన్నీ గాలించింది, పైసా దొరకలేదు. అత్తయ్య ఆ క్షణంలో పడిన ఆవేదన తనకు ఈనాటికి తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఒక ప్రక్క ఆకలో అంటూ గోలపెట్టే రోగి, ఇంకో ప్రక్క చేతిలో పైసా లేని నిస్సహాయ స్థితి. అత్తయ్య తర్వాత ఓ మానెడు బియ్యం పనిపిల్ల చేత అమ్మించి బత్తాయిలు తెప్పించింది. అది వేరే సంగతి. అత్తయ్య తరానికి తన తరానికి మధ్య ఎంతో దూరం ఉంది. ఆనాటికి ఈనాటికి కాలం ఎంతో మారింది. కానీ సంపాదించే భర్త ఉండి అవసరానికి చేతిలో పైసా లేని అత్తకి తనకి ఏమిటి తేడా? ఏమీ లేదు. డబ్బు గురించిన చర్చలు, ఖర్చులు భార్యతో చెప్పాలంటే సత్యం ఎందుకు నామర్ద ఫీల్ అవ్వాలో శారదకు అర్థం కాదు. డబ్బు విషయంలో భార్య దగ్గర దాపరికం అయితే ఇంకా సంసారం ఎలాగా సాగుతుంది? స్త్రీ ఒక్కతే పొదుపు చేస్తే చాలుతుందా? 20 సంవత్సరాలు పెరిగిన వాతావరణాన్ని, కన్నవాళ్ళని, ఆప్తుల్ని అంతని వదిలేసి ముక్కు మొహం ఎరగని మగాడి చేత 3 ముళ్ళు వేయించుకొని నువ్వే దిక్కు అంటూ అమ్మాయి 1000 కళ్ళలతో వచ్చేసి ఎంతవరకు తృప్తి పడగలుగుతుంది? చీటికి మాటికి అసంతృప్తి, అశాంతి రేగుతుంటే ఇంటిని స్వర్గంగా మార్చడం ఏ అమ్మాయి తరం అవుతుంది? ఎంత మోటు మనిషికైనా చీటికి మాటికి మాటల బల్యాలు దిగుతూ ఉంటే హృదయం ఎన్నాళ్ళు బండబారిపోకుండా ఉంటుంది? సరిగ్గా నెల క్రితం మొదటిసారిగా తన ఇంటికి తమ్ముడు వచ్చాడు. వాడు ఉన్నది వారం రోజులు. అయితే ఏం, సత్యం ఆ వారము బతికినన్నాళ్ళు గుర్తు ఉండేలా చేశాడు. చాలు. కాఫీ పొడం అయిపోయింది తెమ్మని తను చెబుతుంటే సత్యం మొన్ననే కదూ ఫౌన్ తెచ్చాను అన్నాడు విసుగ్గా. మొన్న ఎక్కడ, వారం పైనే అయింది. ఫౌన్ కాఫీ పొడి వారం రోజుల? ఇలా అయితే నా జీతమంతా ఈ కాపీలకే అవుతుంది తెలుసా తీక్షణంగా అన్నాడు సత్యం. అతను ఫౌను కాఫీ పొడి తెచ్చిన సంగతే గుర్తుపెట్టుకున్నాడు కానీ ఆఫీస్కి వెళ్ళే లోపల తను ఎన్నిసార్లు కాఫీ తాగుతున్నానన్నది గుర్తుపెట్టుకోలేదు. ఏం చిత్రం! శారద ఆ మాట పైకి అనలేదు. పక్క గదిలో తమ్ముడు ఉన్నాడు, వింటే బాధపడతాడు. మళ్ళీ ధర్మసత్రంలో తయారైంది కొంప. చీచి, ఎప్పుడు చుట్టాలే. సత్యం సరుగుతుంటే కత్తుల చక్రంతో మనసు పిండినట్టయింది తనకి. ఏదైనా అంతే, వెచ్చాలు అయిపోయాయని చెప్పాలంటే భయం. డబ్బు సంపాదించేది ఎందుకు? వేడుకకా? ఇనప్పెట్టెలో దాచుకొని చూసుకొని మురిసిపోవడానికా? అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? పెళ్లితో పాటు బాధ్యతలు, సంసారము నెత్తిన పడతాయన్న గ్రహింపు ఉండదా? రాక రాక వచ్చిన తమ్ముడు వెళ్ళేనాడు వాడి చేతిలో పెట్టడానికి తన దగ్గర ఒక్క 10 రూపాయలు లేవు. ఎంత దౌర్భాగ్యం! ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి తనదంటూ స్వంత డబ్బుండాలి. డబ్బు లేనివాడు ఎందుకు పనికిరాడు. విలువ లేదు, వ్యక్తిత్వము లేదు. డబ్బు విషయంలో ఇంకోటి మీద ఆధారపడి వాడి మోచేతి నీళ్లు తాగుతూ అనుక్షణము విదిలింపులు విసురులు తింటూ జీవితం గడిపే మనిషి వీధిలో ఎంగిలి విస్తరాకు నాకే కుక్క కన్నా హీనం. ఏదైనా పండగ కోసం కొత్త చీర కావాలని మోజుపడితే సత్యం వెటకారమంతా గొంతులో నింపి, మీ నాన్న ఇచ్చిన మూటలు ఏమీ లేవు నాకు, నీకు ప్రతి పండక్కి చీరలు తీసుకురావడానికి అంటాడు హేళనగా. పెంచి పెద్ద చేసి పెళ్లి చేసేది కాక ఇంకా వేరే మూటలు కూడా కట్టి ఇవ్వాలా? ఈ ప్రపంచంలో ఆడదానిగా పుట్టడం కంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు అని అనుకోవలసిన పరిస్థితిని మగాడు తెప్పిస్తే? చాలా కుటుంబాల్లో ఆడపిల్ల ఇంకా గుండెల మీది కుంపటే. ఎంత త్వరగా పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకుందామా అని ఆతృతపడే తల్లిదండ్రులే ఎక్కువ భాగం. పెళ్ళయ్యాక మాట చూపులు కలిపిన మొదటి క్షణం నుంచే హాయి గదా ముదమాయ గదా అని డ్యూయట్స్ పాడుకోవడానికి ఇది సినిమా కాదు. నెలలు కాదు సంవత్సరాలు తిరిగిన ఎక్కడో ఒకళ్ళు తప్ప సాధారణంగా అంత భార్యని పరాయిగానే భావిస్తారు. శారదకు పెళ్లి కాకముందు తన భవిష్యత్ జీవితాన్ని గురించి ఎన్నో కలలు ఉండేవి. అనుక్షణం కీచులాడుకునే వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేసేది. జీవితం అంతా కలిసి ప్రయాణం చేయవలసిన వాళ్ళు ఎందుకు అలా వీధిన పడి దెబ్బలాడుకుంటారో అర్థమయ్యేది కాదు తనకి. డజన్ మంది పిల్లలు పుట్టినా, 10 ఏళ్ళు ఒక ఇంట్లో మసులుతూ గడిపినా, భర్త అటు తిరగగానే మూతులు విరిచే భార్యలు, రాత్రిపూట తప్ప భార్య గుర్తురాని భర్తలు చాలామందిని చూసింది. కానీ తన బంగారు కలలన్నీ క్రమేపీ కరిగిపోతూ వచ్చాయి. స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధం గాక మరో సున్నితమైన అనుబంధం ఉంటుందని, స్నేహానుభూతి కూడా కావాలని సత్యానికి తట్టలేదు. అతను సంపాదించి తెస్తాడు.
వండి పెట్టడం వరకే తన వంతు. ఇది అతడి అభిప్రాయం. కానీ చిక్కేమిటంటే అంతటితో తృప్తిపడి జీవితమంతా పొగగూటితోనూ పోపుల డబ్బాలతోనూ నెట్టేసే అత్తయ్య లాంటి ఆడది కాదు తను. భర్త తనను ఒక హృదయం ఉన్న మనిషిగా, ఓ స్నేహితురాలిగా, అన్ని విషయాల్లో తనని తోడుగా తీసుకుంటే అంతకంటే కావలసింది ఏముంది? అతను తనకి సమానత్వం ఇస్తే తనంతట తాను అతనికి మనస్ఫూర్తిగా సేవ చేయదు? అతని కోసం ప్రాణం ఇవ్వదు? మనసు విప్పి ఇదంతా వెల్లడిస్తే కథల్లోలా మాట్లాడక అంటాడు సత్యం. కథలు వచ్చేది సంసారాల్లోంచి, సమాజంలోంచే కదా. చాలామంది అది ఆలోచించరేం. ఒక మనిషి ఒక కథ రాశాడంటే అది అతని గుండెల్లోంచి వస్తుంది, అతని వేడి ఊపిరిలోంచి వస్తుంది, అతని చుట్టుపక్కల వాతావరణంలోంచి వస్తుంది. శారద చాలా ఆలోచించింది, చాలా సర్ది చెప్పుకుంది. చాలా రోజులు తన జీవితం అత్తయ్య జీవితంలా కావటానికి వీల్లేదు. అత్తకి ఆలోచించే శక్తి, తను నమ్మిన ధర్మాన్ని మీరే ధైర్యము లేవు. కానీ తనకు చదువు ఇచ్చిన వివేకము, ఆత్మధైర్యము ఉన్నాయి. ఈరోజు సరే, కానీ ఇంకా కొన్నాళ్ళకి సంసారం పెరుగుతుంది. తన బిడ్డల కోసం తను డబ్బు సంపాదించాలి. తన కూతురు తనలా అశాంతితో నలగకూడదు. శారద ఆ మర్నాటి నుంచి కనిపించిన ప్రతి పేపరు చూడసాగింది. ఒకరోజు మధ్యాహ్నం ఏమి తోచక గుమ్మంలో నిలబడితే తను చదువుకున్న రోజుల్లోని హెడ్ మిస్ట్రెస్ కనిపించింది. శారద గుర్తుపట్టింది. అంతలో ఆవిడే చిరునవ్వు నవ్వింది. నువ్వు శారదవి కదూ అంటూ. శారద లోపలికి ఆహ్వానించింది. గుర్తున్నానా మేడం అంటూ. ఎందుకు గుర్తుండవు శారద? నువ్వు వెళ్ళిపోయాక స్కూల్లో గొంతెత్తి కమ్మగా పాడేవాళ్లే లేకపోయారు. ఇప్పుడు నేను ఈ ఊళ్ళో పిల్లల కాన్వెంట్లో పనిచేస్తున్నానమ్మాయి అంది ఆవిడ శారద ఇచ్చిన కాఫీ అందుకుంటూ. మెరుపులాంటి ఆలోచన వచ్చింది శారదకి. మీ స్కూల్లో ఏమైనా ఖాళీలున్నాయా మేడం అడిగింది. టెంపరీగా అయితే ఒకటి ఉంది. ఎవరికి ఇంతకు? నాకేనండి సిగ్గుపడింది శారద. నీకైతే ఇంకా అభ్యంతరం ఏముంది? ఇంకా వేరే ఎవరినో చూసుకోవలసిన పని కూడా లేదు. శారదకి ఆనందంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా థ్యాంక్స్ మేడం, 1000 థ్యాంక్స్. రేపు ఫస్ట్ నుంచి వస్తాను అంది. అలాగేనమ్మా అంటూ లేచింది ఆవిడ. అలా అనుకోకుండా ఉద్యోగం దొరికింది శారదకి. ఇంకా పూలు కొనుక్కోవాలి, పావలా ఇవ్వరు అని, కూరలు కొన్నాను, రూపాయి ఇవ్వండి అని అడగనవసరం లేదు అతన్ని. అతని విదిలింపులు పడనవసరం లేదు. అడుగడుగున ఆత్మాభిమానం చంపుకోవలసిన అవసరం లేదు. శారద తృప్తిగా ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ రాత్రి సత్యం అయిష్టాన్ని లక్ష్య పెట్టకుండా